పరిస్థితి సతీష్ గారు. S-400, ఆకాష్, బ్రహ్మోస్ వీటన్నిటి కోసం మాట్లాడాం. ఎస్, అంటే యుద్ధంలో ఉపయోగించని ఇవి కూడా చాలా ఉన్నాయి మన దగ్గర అస్త్రాలు ఏంటి సార్? పృథ్వీ ఉంది. పృథ్వీ 300 నుంచి 3100 వరకు కొట్టేటటువంటి క్యాపబిలిటీ ఉన్న ఏది బ్యాలిస్టిక్ మిజైల్, వార్ హెడ్, ఏదైతే న్యూక్లియర్ వార్ హెడ్ని పొందగలిగేటటువంటిది, అట్లాగే ఇంటర్సెప్ట్ చేయగలిగినటువంటి ఎయిర్ డిఫెన్స్ క్యాపబిలిటీ ఉండేటటువంటి పృథ్వీని మనం టచ్ చేయలేదు. ఇక దానికంటే ఇంకెక్కువ 6000 కిలోమీటర్స్, 5500 to 6000 కిలోమీటర్స్ వరకు ఉండేటటువంటి అగ్నిని కూడా మనం టచ్ చేయలేదు. సో ఇప్పుడు వాళ్ళు ఫతేని టచ్ చేశారు. వీటికి ఈక్వలెంట్ ఏది అయితే మనకి పృథ్వీ అండ్ అగ్నికి ఈక్వలెంట్గా ఉండే ఫతేని యూజ్ చేశారు వాళ్ళు, కానీ మనం యూజ్ చేయలేదు వాటిని. అవే కాకుండా ఏది K4 అనేది కొత్తగా వచ్చినటువంటి 3500 to ఇంకా ప్లస్ కిలోమీటర్స్ హిట్ చేయగలిగినటువంటి రీసెంట్ ఇది వచ్చింది. తర్వాత మనము పినాకా ఉంది, పినాకా వాడలేదు మనం ఇప్పటి వరకు. ఈ పినాకా పేరు కూడా బాగా వినిపించింది సార్. డిస్ట్రాయర్ యాక్చువల్లీ మనం వాడి ఉంటే ఒకవేళ POK మనం తీసుకుందాం అని అన్న రోజు పినాకా వాడతాము, ఆ రోజు POK మన చేతిలో ఉంటది. అంటే ఏంటి సార్ ఇప్పుడు పినాకా అంటే మీరు రిపబ్లిక్ డే పరేడ్ లో చూసుంటారు, లేకపోతే డిప్లాయ్మెంట్ లో చూసుంటారు. 12 బ్యారెల్స్ ఒక హైట్ లో ఉండి ఉంటాయి, ఇలా ఉంటాయి. సో అది పొయ్యి ఒక పినాకా హిట్ చేస్తే 1 స్క్వేర్ కిలోమీటర్ డిస్ట్రాయ్ అవుతుంది. అందుకనే నేను ఒక రీసెంట్ గా మెసేజ్ పెట్టాను, ఏ రోజైతే వాళ్ళు డ్రోన్స్ తో అటాక్ చేశారో ఈ పినాకాని వాడండి, పాకిస్తాన్ పోస్టులను కొట్టండి, పాకిస్తాన్ని తీసుకోండి అని. వీళ్ళు అంటే వాళ్ళు మన మీద దుస్సాహసం చేశారు కనుక మనం వాళ్ళని వదలకూడదు. ఏ పోస్ట్ నుండి అయితే వాళ్ళు షిల్లింగ్ చేస్తున్నారో ఆ పోస్ట్ ని లేపేసేయండి అని చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా మనం ఎన్ని చెప్పినా కూడా స్ట్రాటజికల్ గా ఏది వయబులో, ఏది చేయగలమో, ఏది చేస్తారో డిఫెన్స్ మన ఆర్మర్ ఫోర్సెస్ తప్పకుండా కరెక్ట్ డిసిషన్ తీసుకుంటాయి. సో పినాకా అన్నారు కదా సార్, అంటే పినాకా ఏంటి సార్? అంటే ఎయిర్ టు ఎయిరా లేదంటే ల్యాండ్ టు ల్యాండ్ సార్? పినాకాని ఎయిర్ టు సర్ఫేస్ టు ఎయిర్ కొట్టొచ్చు, ఎయిర్ టు సర్ఫేస్ కూడా కొట్టొచ్చు. అంటే దాన్ని కూడా మనము ఫ్లైట్ కి చేసుకునేటటువంటి, ప్రస్తుతానికైతే అది సర్ఫేస్ టు సర్ఫేస్. సర్ఫేస్ టు సర్ఫేస్ అంటే భూమి నుండి భూమికే కొట్టడానికి మనం వాడుతున్నాం. సో స్పెషల్లీ ఇది ఎక్కడైతే ఆర్టిలరీ రేంజ్ మనకు అవసరమో అక్కడ దీన్ని వాడేటటువంటి అవకాశం ఉంటుంది. 30 కిలోమీటర్స్ వరకు మనం వాడవచ్చు. మొన్నటి యుద్ధంలో అయితే మనం వాడలేదు. పినాకా వాడమని చెప్పడం జరిగింది. 30 కిలోమీటర్స్ కి మించి కూడా వెళ్ళేవి మనం చర్చించుకున్నాం కదా. పినాకా ఎందుకు డిస్ట్రాయిడ్ అంత, దీనికి ఉన్న ఎక్స్ట్రా పవర్ ఏంటి? ఎక్స్ట్రా పవర్ ఏంటి అని అంటే, దీనికి ఒక పినాకాని మనం వాడటం వల్ల ఈ డిస్ట్రాయర్ 1/1 కిలోమీటర్ స్మాష్ అవుతుంది అని అంటే, మనకి ఆపోజిట్ ఎనిమీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులు మనకి దూరంలో ఉంటాయి. అంటే మామూలుగా 500 మీటర్స్ నుండి 5 కిలోమీటర్స్ దూరం ఉండేటటువంటి అవకాశం ఉంది. సో అంతకంటే ఇంకా ఎక్కువ దూరం ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఆ పోస్ట్ నుండి ఒక ఆర్టిలరీ గన్ రేంజ్ ఏముంటుంది, మేబీ 5 కిలోమీటర్స్ టు 10 కిలోమీటర్స్ రేంజ్ ఉంది అనుకోండి. ఆ రేంజ్ ని వాడు మన పైన ఎక్కువగా ఆర్టిలరీ షెల్లింగ్ చేస్తున్నప్పుడు మనకి మన దగ్గర ఆ టైంలో ఆ ఎక్విప్మెంట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అప్పుడు పినాకా ఉంది కనుక దాన్ని మనం డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు మనం అడ్వాన్స్ అవుతున్నప్పుడు అలాంటి పోస్టులను డిస్ట్రాయ్ చేస్తూ ముందరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్, సో అది మనం వాడలేదు. మన దగ్గర అవి చాలా హెవీగా ఉన్నాయి. అది కూడా ఎలా వెళ్తుందంటే S-400 నుంచి ఏ విధంగా అయితే ఇంటర్సెప్షన్ అవుతుందో అదే విధంగా ఇవి కూడా మల్టిపుల్ గా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది.